చాలా కార్యక్రమాల్లో ఏదన్నా కూడా ముందు ఫోన్లో మాట్లాడేవాళ్ళు, దూరంగా ఉన్నప్పుడు కూడా ఫోన్లో మాట్లాడేవాళ్ళు. మాట్లాడి ఎలా చేస్తాము ఏంటంటే కూడా మాట్లాడుకుని దాన్ని చెప్పడం జరిగింది. అప్పటికి నేను ఇక్కడ లయన్స్లో లేను, లాస్ట్ ఇయర్ లయన్స్ క్లబ్లో రావడం జరిగింది. అంటే 30 సంవత్సరాల పైన రాంప్రసాద్ గారు అనేక కార్యక్రమాల్లో కుకట్పల్లిలో అప్పటికి అనేక సమస్యలు ఉండే ప్రతి దాంట్లో కూడా నాతో మాట్లాడేవాళ్ళు. నేను వచ్చేవాడిని ఇక్కడికి, మేము కలిసి అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళం. పుట్టిన వారు అందరూ కూడా గట్టక తప్పదు ఏదో ఒక రోజు. ఆయన మన ముందు మనకు కొన్ని బాధ్యతల్ని ముందు పెట్టి ఆయన కాలం చేయడం జరిగింది భౌతికంగా. మరి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అట్లాగే ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మనందరం ఆయన మిత్రులుగా వాటిని ముందు కొనసాగించాలని చెప్పి, అట్లాగే వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు మరి మంచిగా ఒక మంచి స్వర్గానికి వెళ్ళి ఆయన చేరదేరాలని చెప్పేసి, రాబోయే కాలంలో మీరు కోరుకున్నటువంటి కార్యక్రమాలను ముందుకు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఆత్మీయులందరికీ కూడా సంతాపం తెలియజేసి రాబోయే కాలంలో మన బాధ్యతగా తీసుకోవాలి ఆయన కోరికలను. థ్యాంక్ యూ.